హాయ్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. సార్, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో పార్ట్నర్షిప్ నుంచి లాస్ట్గా అంటే ప్రీవియస్లో మనకు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూస్తూ ఉన్నాం. అంటే ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ ఇలా ఎనీ కాంపిటేటివ్లో అడిగినటువంటి పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం నుంచి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి, ఓకేనా? అంటే ప్రీవియస్లో అడిగినటువంటి కొన్ని బిట్స్ మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో పరంగానే ఇందులో మరొక కొన్ని బిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి, ఇద్దరు వ్యక్తులు A, B 4:5 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 5 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి తప్పుకున్నాడు. వ్యాపారం చివరన లాభాన్ని 1:6 నిష్పత్తిలో పంచుకుంటే అప్పుడు బి తన పెట్టుబడి వ్యాపారంలో ఉంచిన నెలల సంఖ్య అంతా అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఏ మరియు బీలు అనే ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారంట. అయితే అందులో ఏ అనే వ్యక్తి 4 భాగాలు, బి అనే వ్యక్తి 5 భాగాలని పెట్టుబడి పెట్టారు. ఇక్కడ ఏ మరియు బీలు 4 భాగాలు 5 భాగాలు అంటే ఈ పర్సన్ 4 రూపాయలు అవ్వచ్చు, లేదా ఈ పర్సన్ 5 రూపాయలు అవ్వచ్చు. ఇది 400, 500 అవ్వచ్చు, లేదా 4000, 5000 అయినా అవ్వచ్చు. ఎంతైనా సరే మన ఇష్టం అది, ఓకేనా? సో ఇది 4 రూపీస్గానే మనం అనుకుందాం. సో 4 రూపీస్ అనేది 5 months అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. అదేవిధంగా బి అనే వ్యక్తి ఎన్ని నెలలు ఉన్నాడో మనకు తెలియదు కదా. సో దాన్ని ఏమనుకుందాం, X months అనుకుందాం. మరి వాళ్ళిద్దరూ కూడా వ్యాపారం ప్రారంభించిన లాభాన్ని ఎలా పంచుకున్నారంటే 1:6 రేషియోలో పంచుకున్నారంట. 1:6 రేషియోలో పంచుకున్నారు. అయితే బి అనే వ్యక్తి ఎన్ని నెలలు తన పెట్టుబడిని పెట్టాడని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో నువ్వేం చేస్తావంటే 4 × 5 × X = 1/6 రేషియోని మనం ఫ్రాక్షన్లో రాసుకోవచ్చు కదా. ఓకే, సో 5కి 5కి క్యాన్సిల్, 6 4s ఎంతమ్మా 24 = X. అంటే X వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 24 months అనేది రావడం జరిగింది. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. అంటే బి అనే వ్యక్తి 24 నెలలు తన ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాడు అనమాట. సో నెక్స్ట్ వన్ చూస్తే, ఒక వ్యక్తి ఏ ఒక వ్యాపారంను 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత రెండో వ్యక్తి 4 లక్షల రూపాయలతో తన పెట్టుబడితో ఏతో చేరాడు. సంవత్సరాంతరంలో వచ్చిన లాభము వాళ్ళిద్దరూ సమానంగా పంచుకుంటే బి ఎన్ని నెలల తర్వాత ఏతో చేరాడని అడుగుతూ ఉన్నాడు. బిఫోర్ క్వశ్చన్ ఏం చేసామంటే బి అసలు తన పెట్టుబడిని ఎన్ని నెలలు ఉంచాడని అడిగాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే బి ఎన్ని నెలల తర్వాత ఏతో అనేది పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్గా చేరాడని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ మరియు బీలు, ఇది 3 lakhs, ఇది 4 lakhs అంటే జీరోస్ తీసేసేవచ్చు కదా. సో ఈడు 3 రూపాయలు పెడితే ఈడు 4 రూపీస్ పెట్టాడు. మరి వీడు ఎన్ని నెలలు ఉన్నాడు సార్ అంటే 12 నెలలు ఉన్నాడు. మరి వీడు ఎన్ని నెలలు ఉన్నాడో నీకు తెలుసా అంటే తెలియదు. కాబట్టి ఏం చేయాలి సార్ అంటే 12 × -X. సో దాన్నే వాళ్ళ పార్ట్నర్ లాభాలను ఎలా పంచుకున్నారంటే సమానంగా పంచుకున్నారు. అంటే 1:1గా పనిచేసుకున్నారంట. సో దీన్నే మనం ఏం చేద్దామంటే 3 × 12/4 × 12 - X గా తీసేసుకుందాం. = 1/1. ఓకేనా ఇది. సో 4 1s 4 3s. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ చూడు 3 3s 9 అంటే 9 = 12 - X. దెన్ X = ఎంత అంటే 3. X = ఎంత 3 అంటే ఆప్షన్ 3లో ఉంది చూడు ఇక్కడ. సో బి అనే వ్యక్తి 3 నెలల తర్వాత ఏతో పాటు తన వ్యాపారాన్ని కొనసాగించాడు అనమాట. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక ఉమ్మడి వ్యాపారంలో A, B, Cలు 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. లాభంలో వారి వాటాల నిష్పత్తి 4:3:14 అయితే వారి పెట్టుబడుల కాలాల నిష్పత్తి ఏ విధంగా ఉందని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ప్రాఫిట్ = ఇన్వెస్ట్మెంట్, ఓకేనా? ప్రాఫిట్ = ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇదే కదా మనకు తెలిసింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రాఫిట్స్ ఇచ్చేసాడు ఇక్కడ. 4 = ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడమ్మా 3 ఇంటూ టైం తెలుసా తెలియదు. కాబట్టి ఏం చేస్తాం దీన్ని 4/3 = T అనే కదా రాసేది. సో దీని బేస్ మీద, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. మరి ప్రాఫిట్ ఎంతమ్మా మనకి 4/3 = 3/5
5:14/7. సో దీన్ని క్యాన్సిల్ అయిపోతే ఎంత 2/1 అనమాట. మరి 3కి 5కి ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 3కి 5కి ఎల్సిఎం మీన్స్ 15, ఓకేనా? సో దీన్ని కూడా 15తో మల్టిప్లికేషన్, దీన్ని కూడా ఇంటూ మల్టిప్లికేషన్. సో 15, 3 1s 3 5s, 5 1s 5 3s, ఇంకా ఏం లేవు ఇక్కడ. సో 4 5s ఎంతమ్మా? 20, 3 3s ఎంతమ్మా? 9, 15 2s ఎంతమ్మా? 30. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 20:9:30 అనేది మన ఆన్సర్గా తీసేసుకోవాలి. అంటే ఆప్షన్ 3లో మన ఆన్సర్ అనేది ఉంది ఇక్కడ. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చేయొచ్చు అనమాట, ఓకేనా? అంటే ఏం చేయాలి సార్ అంటే ఇలా ఈటీలో ఏవైతే ఉన్నాయో ఇది బై అంటే ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో అది నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మరియు బీలు వరుసలో 3,000 మరియు 4,000 రూపాయలు పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 8 నెలల తర్వాత ఏ 1,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. బి ఇంకా 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 1 సంవత్సరం తర్వాత వారికి వచ్చిన మొత్తం లాభం 6,630 రూపాయల లాభం వచ్చిందంట. అయితే అందులో ఏ యొక్క వాటా ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయము, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 3,000 రూపాయలు. మరి బి ఎంత పెట్టాడు? 4,000 రూపాయలు. మరి మొదటి నుంచి చివరి వరకు ఉందా అంటే అలా లేదంట. ఏమంటున్నాడు ఇక్కడ? ఏ మరియు బీలు. ఏ ఫస్ట్ 3,000 రూపాయలు తన యొక్క పెట్టుబడిని పెట్టాడు, ఇక్కడ 4,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సో అయితే ఏమన్నారు? ప్రారంభించిన 8 నెలల తర్వాత ఏ 1,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడంట. అంటే ఏ అనే వ్యక్తి 8 నెలలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇప్పుడు 8 నెలల తర్వాత ఏదైతే పెట్టాడో అందులో 1,000 రూపీస్ అనేది వెనక్కి తీసుకున్నాడంట. మరి వాడి దగ్గర ఇంకెంత ఉంటుంది సార్ అంటే 2,000 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 2,000 రూపీస్ అనేది ఇంకా ఎన్ని నెలలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు సార్ అంటే చివరిగా తన యొక్క మాట అన్నాడు. ఏమని? 1 సంవత్సరం తర్వాత అని. సో సంవత్సరం తర్వాత అంటే ఆల్రెడీ ఇక్కడ 3,000 అనేది 8 మంత్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. మరి ఇంకా 2,000 అనేది ఇంకెన్ని మంత్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు సార్ అంటే 4 మంత్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటాడు ఇక్కడ. మరి ఇక్కడ చూడమ్మా, బి అనే వ్యక్తి కూడా సేమ్ అదే 8 నెలలు పెట్టుబడి పెట్టాడు ఫస్ట్. తర్వాత దాంట్లో నుంచి ఏం చేశాడు? ఇప్పుడు 1,000 రూపాయలని ఇంకా మళ్ళీ తనకి యాడ్ చేసుకున్నాడు. ఏ అనే పర్సన్ 1,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. బి అనే పర్సన్ 1,000 రూపీస్ అనేది యాడ్ చేశాడు అనమాట. అంటే బి అనే పర్సన్ ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అయితే 5,000 రూపీస్. మరి ఎన్ని నెలలు ఉంటాడు సార్ అంటే 4 మంత్స్. ఈ రెండు కూడా ఏవవుతాయి? ఈ రెండు కూడా బి అవుతాయి, ఓకేనా? సో నువ్వు ఇక్కడ క్యాలిక్యులేషన్ క్యాన్సిల్ చేసుకుంటే 4 1s 4 2s 4 1s 4 2s. సో ఇంకేమైనా కట్ అవుతాయంటే ఒకసారి చూడమ్మా. ఈ పర్సన్ ఎంత 6, ఇది ఎంత అవుతుంది 2. అంటే టోటల్ పార్ట్స్ ఏనమ్మా 8 పార్ట్స్ వచ్చింది. మరి ఈడు ఎన్ని వచ్చేసారంటే 8 × 5. సో ఈడు ఎన్ని వచ్చేసారంటే 13. సో ఈడు 8 వచ్చాయి, వాడి 13 వచ్చాయి. మరి ఇద్దరి యొక్క ప్రాఫిట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇద్దరు మొత్తం కూడా ఎంత ఇచ్చాడు? 630 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అంటే 8 + 13 ఎంత వస్తుందమ్మా? 21 పార్ట్స్. మరి 21 పార్ట్స్ అనేది 630 రూపాయలు అంట. 21 పార్ట్స్ అనేది 630 రూపాయలు అయితే మరి మనకు కావాల్సింది ఎవరిది అడిగాడు? ఏ యొక్క వాటా ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఏ యొక్క పార్ట్స్ ఎన్ని మనకు వచ్చాయి? ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది ఎంత? 8 పార్ట్స్. సో 8/21 × 630. సో 21s 3s దట్ మీన్స్ 30. 8 3s ఎంతమ్మా అంటే 24. పక్కన 0 ఉంది కాబట్టి 0. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4లో ఉంది చూడు, ఇక్కడ 240 అనేది ఏ యొక్క ప్రాఫిట్గా తీసేసుకున్నాడు. సో నెక్స్ట్ వన్ చూడండి. ఏ మరియు బిలు వరుసగా 9,000 మరియు 12,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత బి తన పెట్టుబడిలో సగం వెనక్కి తీసుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత వారికి వచ్చిన మొత్తం 4,600 రూపాయల లాభం వస్తే అందులో బి యొక్క వాటా ఎంత? ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్ట్ 9,000 and 12,000 రెస్పెక్టివ్లీ, ఓకేనా? సో ఏ ఆఫ్టర్ 6 months బి విత్డ్రావల్ హాఫ్ ఆఫ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఏ మరియు బిలు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. సో ఒక వ్యక్తి 9,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇంకొక వ్యక్తి 12,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు.
సార్ జీరోస్ అవసరమా? లేదు అసలు. ఓకేనా, మన ఇష్టం, జీరోలో అయినా వేసుకోవచ్చు, లేదనుకుంటే తీసేయవచ్చు. ఓకే, నువ్వు ఎలా అయినా సమ్ చేయొచ్చు అనమాట. సో 6 నెలల తర్వాత బి తన పెట్టుబడిలో సగం వెనక్కి తీసుకున్నాడు. ఇక్కడ ఏ కోసం ఏం మాట్లాడట్లా, బి మాత్రమే వెనక్కి తీసుకున్నాడంట. మరి ఏ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ అనేది యాడ్ చేశాడా లేదా అమౌంట్ తీసుకున్నాడా అని మనకి ఏం చెప్పలేదు అక్కడ. సో ఏం చేయాలి, ఏ అనే అమౌంట్ అలానే ఉంటుంది, బి మాత్రం సగం అమౌంట్ అనేది తీసేసుకున్నాడు ఇక్కడ. అంటే 12,000 రూపాయలతో బి అనే వ్యక్తి 6 నెలలు పనిచేశాడు. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఇందులో హాఫ్ అమౌంట్ తీసుకున్నాడు అంట. అంటే సగం తీసేసుకుంటే ఎంత ఉంటుందమ్మంటే ఇక్కడ 6,000 రూపాయలు అనేది ఉంటుంది. ఈ 6,000 రూపాయలు ఇంకెన్ని నెలలు ఉంచాడు సార్ అంటే 6 నెలలు. ఆ 6 నెలల చెప్పే ఇక్కడ సంవత్సరం అని మనకి ఇచ్చాడు కాబట్టి. ఓకేనా, సో మరి ఏ అనే పర్సన్ ఏమైనా సగం సగం చేశాడా? లేదు, సంవత్సరం మొత్తము కూడా ఆ 9,000 రూపాయలు అనేది ఉంచడం జరిగింది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే అన్నింటిలో కూడా జీరోస్ అనేవి పోయాయి. సో 6 టేబుల్లో 6 1s 6 1s 6 2s అండ్ 3 టేబుల్ అగైన్ 3 3s 3 4s 3 2s. ఓకేనా, సో అగైన్ 2 టేబుల్లో 2 1s 2 2s 2 1s. సో ఇక్కడ ఏం మిగిలిందమ్మంటే 3 పార్ట్స్ అనేది ఏది మిగిలింది. మరి బిది ఇక్కడ ఎంత మిగిలింది సార్ అంటే 2 పార్ట్స్ మిగిలింది, ఇక్కడ 1 పార్ట్. అంటే బి అనేది మొత్తం 3 పార్ట్స్, మరి ఏది కూడా ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. అంటే A:B ఏమవుతుంది సార్ అంటే 3:3 అయినప్పుడు ఏమవుతుందమ్మా అంటే 1:1 అనేది వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో. మరి ఇక్కడ ఏమన్నాడు, మనకి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు సార్ అంటే 4,600 అనేది ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. మరి అందులో బి యొక్క ప్రాఫిట్ ఏమవుతుందని అడిగాడు. అంటే 4,600 రూపాయల్లో సగం ఏమవుతుందమ్మంటే 2,300 అనేది మీ యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. అలా ఎలా చేసాం, ఇక్కడ మనకి ప్రాఫిట్ రేషియో వచ్చింది. ఇక్కడ ఎంత 1:1 అని. అంటే 2 పార్ట్స్ అనేది 4,600 రూపాయలు అయితే మరి 1 పార్ట్ ఏమవుతుంది? ఓకేనా, సో 1/2 ఈక్వల్స్ టు 4,630. సో 2తో క్యాన్సిల్ చేసుకుంటే 2,300 అనేది నీ యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. ఏ మరియు బీలు 4:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారంట. ఎలాగా? 4:5. వ్యాపారం ప్రారంభించిన 3 నెలల తర్వాత తన పెట్టుబడిలో 1/4 వంతు అనేది ఉపసంహరించుకున్నాడు. అంటే 1/4 వంతు తన అమౌంట్ని వెనక్కు తీసుకున్నాడు అని అర్థం. మరియు బి తన పెట్టుబడిని 1/5 వంతు ఒకన ఉపసంహరించుకున్నాడు. అయితే 10 నెలల చివరన 770 రూపాయలు అనేది వాళ్ళకి ప్రాఫిట్ రావడం జరిగింది. అయితే ఏ యొక్క వాటా ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా, సో దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏ మరియు బీలు వీడు ఫస్ట్ 4 రూపీస్ అండ్ 5 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఒక 3 నెలల తర్వాత ఇక్కడ ఇచ్చాడు చూడండి. 3 నెలల తర్వాత ఏ అనే వ్యక్తి 1/4 వంతు తీసేసుకున్నాడు. అంటే ఈ 4 రూపాయలు అనేది 3 నెలలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 3 నెలల తర్వాత ఏం చేశాడు, ఈ 4 రూపాయల్లో 1/4 రూపాయలు అనేవి వెనక్కి తీసుకున్నాడు అంట. అంటే 4 రూపాయలు 1/4 వంతు ఎంత అంటమ్మా 1 రూపీ. అంటే 1 రూపీ వెనక్కి తీసుకుంటే ఇంకా 3 రూపీస్ అనేది వాడి దగ్గర ఉంటుంది. ఈ 3 రూపీస్ అనేది ఎన్ని నెలలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు సార్ అంటే చివరిగా ఏమన్నాడు 10 నెలలు అన్నాడు. మరి ఇక్కడ ఆల్రెడీ 3 నెలలు గడిచిపోతే ఇంకెంత ఉంటుందమ్మా 7 నెలలు అనేది ఉంటుంది. అదేవిధంగా బి కూడా 3 నెలలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అప్పుడు 1/5 వంతు ఉపసంహరించుకున్నాడు. అంటే 5 రూపాయల్లో 1/5 వంతు అంటే ఎంతమ్మా 1 రూపీ. అంటే ఇంకొక 4 రూపీస్ అనేది ఉంటుంది. ఇది ఎన్ని నెలలు చేశాడు సార్ అంటే 7 నెలలు. మరి ఇప్పుడు చూడమ్మా 12 ఇది 21 అంటే 33 పార్ట్స్ అనేది ఏ వాల్యూ అవుతుంది. మరి దీన్ని ఎంత అవుతుంది సార్ అంటే 43 అనేది ఈడిది అవుతుంది. ఏ అనేది 33 పార్ట్స్ అవుతుంది, 43 అనేది బి యొక్క పార్ట్స్ అవుతుంది. మరి ఇద్దరు యొక్క ప్రాఫిట్ ఇక్కడ ఇచ్చాడు కదమ్మా. సో ఏం చేయాలి నువ్వు 33 + 43 ఎంత 76 పార్ట్స్. సో 76 పార్ట్స్ వచ్చేసి 760 రూపాయలు. అయితే మరి వాడికి కావాల్సింది ఎవరంటే ఏ వాటా ఎంత అని అడుగుతా ఉన్నాడు. మరి ఏ వాటా ఎంత సార్ అంటే 33 పార్ట్స్ ఎంత. సో 33/76 × 760.
సో ఎన్నిసార్లు పోతుంది అంటే 10 టైమ్స్, దట్ ఈక్వల్స్ టు 330 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. అంటే ఆప్షన్ 3లో అనేది కరెక్ట్ ఆన్సర్గా చూజ్ చేయాలి. దీంట్లో నెక్స్ట్ వన్ చూస్తే ఏ ఒక వ్యాపారంను 20,000 రూపాయలతో పెట్టుబడి ప్రారంభించాడు. 4 నెలల తర్వాత బి 30,000 రూపాయలతో పెట్టుబడి అతనితో కలిసి చేశాడు. మరొక 2 నెలల తర్వాత ఏ తన పెట్టుబడి నుండి 5,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. మరో 2 నెలల తర్వాత బి తన పెట్టుబడి నుంచి 20,000 రూపాయలు వెనక్కి కలిపాడు. అయితే ఏ మరియు బిలు సంవత్సరం చివరి లాభాలు ఏ విధంగా పంచుకుంటారో అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా, చిన్నది ఒకసారి అబ్జర్వ్ చేయమ్మా. ఫస్ట్ స్టార్టింగ్లో ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ స్టార్టింగ్లో 20,000 రూపాయలని తన యొక్క పెట్టుబడిగా పెట్టేసుకున్నాడు. 4 నెలల తర్వాత ఓకేనా బి అనేది 30 రూపాయలతో తన పెట్టుబడి పెట్టాడు. మరో 2 నెలల తర్వాత అంటే బి జాయిన్ అయిన 4 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. అదేవిధంగా మరో 2 నెలల తర్వాత అంటే మొత్తం ఎన్ని నెలలు ఎక్కడ అయిపోయింది, 6 నెలలు మాత్రమే ఏ అనేది స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ 20,000 రూపాయలతో పెట్టుబడి పెట్టాడు. మరి ఇక్కడ మరో 2 నెలల తర్వాత ఏ తన పెట్టుబడి నుండి 5,000 వెనక్కి తీసుకున్నాడు అంట. అంటే ఇక్కడ బి అనే పర్సన్ 4 నెలలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మరో 2 నెలల తర్వాత 20,000 రూపాయలను చూడము ఇక్కడ వెనుకకు తీసుకున్నాడు అంట. ఎవరు, ఏ. అంటే 15,000 రూపీస్ అనేది ఉంటుంది. ఎన్ని నెలలు ఉంటుంది సార్ అంటే 6 నెలలు. మరి మరో 2 నెలల తర్వాత బి 20,000 కలిపాడు అంట. ఫస్ట్ 30,000 ఉంటే ఇప్పుడు 50,000 అనేది ఉంటుంది. ఎన్ని నెలలు ఉంటుంది సార్ అంటే 4 మంత్స్. అర్థమైందా? రైట్. ఇప్పుడు క్యాన్సిలేషన్ అయినప్పుడు క్యాన్సిలేషన్ చేయమ్మా. 5 4s 5 3s 5 6s 5 10s. 2 టేబుల్లో చేస్తే 2 3s 2 3s 2 2s అగైన్ 2 2s. ఇంకా 2 టేబుల్లో చేయొచ్చా? నో. ఇది ఎంత అవుతుందమ్మంటే 12. ఇది ఎంతమ్మంటే 9. మొత్తం పార్ట్స్ ఎన్నమ్మా ఇక్కడ 21 పార్ట్స్. మరి ఇక్కడ చూడమ్మా 12 ఈక్వల్స్ టు 20. మరి ఇది ఎంతమ్మా అంటే 32. మరి వాళ్ళ యొక్క రేషియో ఏ ఎంత వచ్చిందమ్మా అంటే 21 పార్ట్స్ వచ్చింది. మరి బి ఎంత వచ్చిందమ్మా అంటే 32 పార్ట్స్ అనేది రావడం జరిగింది. అంటే ఏ మరియు బిల యొక్క రేషియో ఎంత అంటే 21:32 అనేది ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? సో ఆప్షన్ 4లో కరెక్ట్ ఆన్సర్ అనేది ఉంది. ఓకేనా, సో ఈ విధంగా రేషియోస్ అడిగినప్పుడు ఏంటంటే మనం ఈజీగా చేయొచ్చు. పీక్యూఆర్లో భాగస్వామ్యంలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట 25 లక్షలు పెట్టుబడి పెట్టి ఓకేనా ఎంత పెట్టాడు? 25 లక్షలు. ఆడ 25 లక్షలన్నా మనం ఏం చేసేసుకోవాలి, 25 రూపీస్ కానీ నువ్వు సమజాయి. ఓకేనా, సో ఒక సంవత్సరం తర్వాత మరొక 10 lakhs అనేది పెట్టుబడికి వెళ్ళిపోయాడంట. క్యూ ప్రారంభంలో 35 లక్షలు పెట్టుబడి పెట్టి 2 సంవత్సరాల తర్వాత 10 లక్షల పెట్టుబడి నుండి ఉపసంహరించుకున్నాడు. ఆర్ పెట్టుబడి 30 లక్షలు. వారి ముగ్గురు వ్యాపారం ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత ఏ నిష్పత్తిలో లాభంను పంచుకున్నవాలి అని అంటున్నాడు. ఓకేనా, సో డైరెక్ట్ ఆన్సర్ నువ్వు రాయొచ్చు. ఓకే, ఎలాగంటే సార్ అది పి క్యూ అండ్ ఆర్ ముగ్గురు వ్యక్తులు. సో ఫస్ట్ మొదటగా పి అనే వ్యక్తి 25 lakhs అంటే 25 రూపీస్ అనేది పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం తర్వాత మరొక 10 లక్షలు అనేది యాడ్ చేశాడంట. అంటే ఈ 25 lakhs అనేది 1 year మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. నెక్స్ట్ 2 years ఏం చేశాడు, ఇంకొక 10 lakhs అనేది యాడ్ చేసుకున్నాడు తన అకౌంట్లో. ఓకేనా, సో నెక్స్ట్ 10 lakhs అంట. అంటే 35 రూపీస్ అనేది ఎన్ని మంత్స్ ఉంచాడు? 2 years. ఇక్కడ ఉన్నా చూడు, ఫైనల్గా 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఎప్పుడైనా సరే దీన్ని లాస్ట్ చివరగా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నువ్వు మంత్స్ కానీ ఇయర్స్ కానీ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్యూ అనే వ్యక్తి మొదట్లో 35 రూపాయలు పెట్టాడు. పెట్టి 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు అనేది ఉపసంహరించుకున్నాడు. అంటే ఫస్ట్ 35 రూపాయలతో 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాడంట. ఇప్పుడు ఏం చేశాడు, 2 సంవత్సరాల తర్వాత తన పెట్టుబడిలో నుంచి ఒక 10 lakhs అనేవి వెనక్కి తీసుకున్నాడు. అంటే 20 రూపీస్ అనేది వాడి దగ్గర ఉంటుంది. ఎన్ని మంత్స్ సార్ అంటే 1 year. అదేవిధంగా ఆర్ అనే వ్యక్తి ఎంత పెట్టాడు సార్ అంటే 30 రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు సార్ అంటే 3 సంవత్సరాలు. ఎందుకంటే ఆర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది వెనక్కి తీసుకోలేదు. అదేవిధంగా ఇంకా అమౌంట్ అనేది యాడ్ చేయడం కూడా జరగలేదు. ఓకేనా, సో అందుకు
5 టేబుల్లో చేస్తే 5 సమ 5 7s, అగైన్ 5 7s, 5 4s, ఇక్కడ 5 6s, ఇంకేమైనా తెగుతాయా? సో 5 ఇక్కడ ఎంతమంటే 14. సో ఎంత వచ్చింది వీడిది? 19 పార్ట్స్. సో వీడి చూస్తే ఎంతమంటే 14. ఇక్కడ ఎంత సార్? అంతే 18. ఒకసారి నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయమ్మా. క్యూ అనేది ఎంత ఇచ్చాడు నీకు? అక్కడ 35 lakhs పెట్టుబడి పెట్టి వ్యాపారం నుంచి 10 lakhs అనేది తీసాడు. అంటే 35లో ఎంతమా? 25. అంటే ఇది 5 times. సో ఇది 5 అంటే 19. మరి P/Q/R ఏ విధంగా ఉంది సార్? P ఎంత సార్ వచ్చింది మనకి? 19:, Q ఎంత వచ్చింది సార్ అంటే 19:, R ఎంత సార్ వచ్చింది అంటే 18. అంటే 19, 19, 18 అనేది మన ఆన్సర్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. సో మాది ప్రజెంట్ వచ్చేసి మా యాప్లో బాహుబలి ప్యాక్ అనేది నడుస్తూ ఉందండి, ఓకేనా? సో దాంట్లో పరంగానే మా స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ అనేవి ప్రతిరోజు కూడా అవైలబుల్గానే ఉంటాయి. అదేవిధంగా 1 lakh బిట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మీకు. NCERT చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అదేవిధంగా లాస్ట్గా అడిగినటువంటి PYQ క్వశ్చన్లు కూడా మనకి మన యాప్లో ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అదే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఓకేనా? 6th నుంచి 10th వరకు కూడా ప్రాబ్లమెటిక్ సమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మా యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయండి. అదేవిధంగా NCERT, ఓకేనా? NCERT మెటీరియల్ అండ్ దాంతోపాటు ముఖ్యంగా ఏదైనా సరే మీరు జాబ్లోకి వెళ్ళాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనేది చాలా అవసరం పడుతూ ఉంటుంది, ఓకేనా? దాంట్లో పరంగానే మన దగ్గర NTPC, Group D, RPF, JE, ALP అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అదేవిధంగా అన్ని టెస్ట్ సిరీస్లు అనేవి మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దీని యొక్క అమౌంట్ ఎంత ఉంటుంది సార్? కేవలం 299 రూపాయలకే మీకు 3 నెలల వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్ నుంచి PR అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మా యొక్క ప్రివ్యూ వీడియోస్ అనేవి చూసి నచ్చితేనే మా యొక్క కోర్సుని, అంటే మీకు ఏ కోర్సు అయితే అవసరమో ఆ కోర్సుని పర్చేజ్ చేసుకుంటారని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వన్ చూస్తే A మరియు Bలు వరుసగా 16,000 మరియు 12,000తో పెట్టుబడి పెట్టారు. ఒక వ్యాపారం ప్రారంభించే 2 నెలల తర్వాత A 5,000 రూపాయలను వెనుకకు తీసుకున్నాడు. B ఇంకా 5,000 రూపాయలను పెట్టుబడి పెట్టాడు. ఇంకొక 3 నెలల తర్వాత C 21,000 అనేది పెట్టుబడితో వ్యాపారంలో చేరినాడు. 1 సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం వచ్చేసి 26,400 రూపాయలంట. అయితే క్రింది ప్రవచనాలు పరిశీలించండి అంటున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడిగేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇవి స్టేట్మెంట్ ప్రకటనలు మరియు దానికి సంబంధించిన టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది, ఓకే? సో ఫస్ట్ ఏమన్నాడంటే సార్ మనకి A అండ్ B అండ్ C 3 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, ఓకేనా? సో వీడి 16 రూపీస్, వీడి 12 రూపీస్ అండ్ వీడు 21 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేశారు సార్ అంటే A అనే వ్యక్తి స్టార్టింగ్లో 3 నెలల తర్వాత 5,000 వెనక్కి తీసుకున్నాడు. అంటే 16 రూపాయలు అనేది ఎన్ని నెలలు ఉంటుంది? 3 months మాత్రమే ఉంటుంది. 3 నెలల తర్వాత 5,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. అంటే వీడి దగ్గర ఇంకెంత ఉంటుంది సార్ అంటే 11 రూపాయలు ఉంటుంది. ఈ 11 రూపాయలు ఎన్ని నెలలు ఉంచాడు సార్ అంటే ఫైనల్గా ఏమన్నాడు? 1 సంవత్సరం చివర అన్నాడు. అంటే 3 నెలలు గడిచిపోతే ఇంకా 9 months అనేది వాడి దగ్గర ఉంటుంది. అదేవిధంగా B అనే వ్యక్తి స్టార్టింగ్లో 12,000 పెట్టాడు. 3 నెలల తర్వాత 5,000 వెనక్కి తీసుకున్నాడు. B 5,000 పెట్టాడు. అంటే కేవలం ఇది 3 నెలలు మాత్రమే పెట్టాడు అనమాట. సో ఇప్పుడు వీడు ఇంకొక 5,000 రూపాయలు అనేది యాడ్ చేసాడు అనమాట. అంటే ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ 9 months, ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? మరో 3 నెలల తర్వాత, అంటే ఇది కేవలం 6 నెలలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. అయితే ఇప్పుడు ముగ్గురు కూడా వ్యాపారంలో సంథింగ్, అంటే కింద ఇచ్చిన ప్రవచనాలు ఏది కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాడు వాడు, ఓకే? సో ఏవైనా ఒక టేబుల్తో కట్ అయితే కట్ చేసేద్దాం సార్. 3 1s 3 3s, 3 1s 3 3s, 3 2s, ఇంకేమైనా కట్ అవుతాయంటే నో. ఇక్కడ ఎంత అంటే 16, ఇది ఎంత సార్ అంటే 33. అంటే A అనే పర్సన్ ఎంత అవుతుందంటే 49 parts అనేది అవుతుంది. అదేవిధంగా వీడిది ఎంత అవుతుందమ్మా అంటే 12, వీడిది ఎంత సార్ అంటే 51. సో 63 అనేది B అనేది అవుతుంది. మరి వీడిది ఎంత అవుతుంది సార్ అంటే
42 అనేది సి యొక్క అవుతుంది. మరి 49 అండ్ 63 అండ్ 42 ఇవన్నీ కూడా 7 టేబుల్తో కట్ అవుతున్నాయి కదా. సో 7 7 7 9 7 6 అంటే రేషియో ఏమొచ్చిందమ్మంటే ఇక్కడ 7:9:6 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళి ఆడు ఏం అడిగాడు అనేసి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏలో ఏమన్నాడంటే లాభాన్ని ఏబీసీలు 7:9 నిష్పత్తిలో పంచుకోవాలని అన్నాడు. మరి ఎలా ఉంది ఇక్కడ చూడు, 7:9 నిష్పత్తిలోనే కదా ఉంది. సో ఇది ఏమవుతుందమ్మంటే సరైనది అవుతుంది. రెండోది ఏమన్నాడు, బికి లాభం మైనస్ సికి లాభం 3600 రూపాయలు అంట. ఏ మరియు బిల్ యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 3600 రూపాయలు ఇచ్చాడు. ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడు, బి అండ్ సి అంటే వీళ్ళిద్దరే కదా. సో మొత్తం పార్ట్స్ ఎన్నమంటే ఇక్కడ 22 పార్ట్స్ అనేది 26400 అంతేనా, వాడు ఇచ్చింది చూడు ఇక్కడ 26400. సో 3 పార్ట్స్ అనేది ఏమవుతుందని అడిగాడు. సో 3/22 × 26400 11 2s 11 4s అవుతుంది. సో 2తో కట్ చేస్తే 2 1s 2 2s అంటే 12 3s ఎంతమంటే 3600 అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 ఏమన్నాడు, బి మరియు సిలి యొక్క భేదం ఎంతమ్మా 3600 రూపాయలు. మరి రైటే కదా, ఇది 3600 రూపాయలు అనేది కరెక్ట్గా అవుతుంది. సో మూడోది ఏమన్నాడు ఇక్కడ, సి ఏకి 16000 లాభం వచ్చిందంట, ఏకి 16000 రూపాయలు లాభం వచ్చిందంట అన్నాడు ఇక్కడ. మళ్ళీ దాన్ని అబ్జర్వ్ చేస్తే సో 22 పార్ట్స్ అనేది 26400 ఓకేనా. సో మరి ఏ యొక్క పార్ట్స్ ఎంతమంటే 7 పార్ట్స్ ఎంత, 7 పార్ట్స్ ఎంత అంటే ఇక్కడే నీకు డైరెక్ట్గా అర్థం కావాలి. ఏ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ, 7 పార్ట్స్ అంటే 16,000 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు కాబట్టి అది కాదు ఇంకా, ఓకేనా. సో మరి ఇప్పుడు ఆప్షన్లోకి వెళ్తే ఏ మరియు బిలు సరైనవి, మరి 1 మరియు 2 సరైనదే కదా, రైటే. మరి బి కమ్మ సిలు సరైనవి, సి తప్పు కదా. సో ఏ కమ్మ సిలు సరైనవి, సి తప్పు కదా. ఏబిసిలు అన్నీ సరైనవి, ఇది కూడా తప్పే. సో ఆన్సర్ ఏమవుతుందామంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి, ఓకేనా, రైట్. ఏ క్వశ్చన్ చూడగానే ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడని మనం వదిలేస్తాం, కానీ చాలా ఈజీ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు మనకి చాలా ఈజీగా ఉంటాయి. మనం ఏం చేద్దాం, ఇవ్వగానే సిస్టమ్ అంత క్వశ్చన్ ఉంది కదా ఏదైనా విడిచిపెట్టేసి నెక్స్ట్ కొట్టేస్తాం, ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయి, మీరు దాన్ని విడిచిపెట్టకూడదు, ఓకేనా. ముగ్గురు వ్యక్తులు ఏబిసి 1/2 మరియు 1/3 మరియు 1/4 నిష్పత్తుల్లో పెట్టుబడి పెట్టారు. ఒక కంపెనీని ప్రారంభించారు. 2 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిలో సగం తీసుకుంటాడు. సంవత్సరం చివరన వచ్చిన లాభం 378 రూపాయలు అంట. దానిలో బికి వచ్చిన వాటా ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయమ్మా, ఏమన్నాడంటే ఏబిసిలు ఉన్నారు ఇక్కడ, ఏ బి అండ్ సి ముగ్గురు ఉన్నారు. వీడు 1/2 పార్ట్ పెడితే 1/3 1/4 ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు 2 నెలల తర్వాత. సో అంటే ఈ పార్ట్ అనేది కేవలం 2 నెలలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు వాడు. మిగతా వాళ్ళు ఏం చేశారమ్మంటే యాజ్ ఇట్ ఈజ్గా సంవత్సరం పాటు ఉంచారు. అంటే వీళ్ళు 12 months ఉంచాడు, వీడు కూడా 12 months మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ఇందులో ఇప్పుడు ఏం చేశాడు, 2 నెలల తర్వాత సగం అమౌంట్ని తీసేసాడంట. సో 1/2 సగం ఎంత అంటే 1/4. సో దీన్ని ఎన్ని మంత్స్ ఉంచడం అంటే 10 months ఉంచాడు. సో మరి ఇప్పుడు క్యాన్సిలేషన్ అవుతుంది కదా, ఈ 2 క్యాన్సిల్, 2 2s 2 5s 3 1s 3 4s 4 1s 4 3s. సో ఈ 2 కూడా ఏ అనేది సంబంధించింది. అంటే ఇది ఎక్కడ అంత వస్తుందమ్మంటే ఇది 1 అవుతుంది, ఇది 2.5 అవుతుంది. అంటే మొత్తం ఎంతమ్మంటే ఇక్కడ 3.5 అనేది రావడం జరిగింది. అంటే 7/2 అంతేనా. 3.5 అంటే 7/2, ఫ్రాక్షన్లో రాసుకుంటే 7/2. 3.5 అంటే ఎంతమ్మా 7/2 అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ A/B/C ఏమవుతుందమ్మంటే ఏ 7/2 అయింది, బి వచ్చేసి 4 parts అయింది, సి వచ్చేసి 3 parts అయింది. మరి ఇలా ఫ్రాక్షన్ ఉండేటప్పుడు ఏం చేయాలి నువ్వు, ఇక్కడ ఎప్పుడైనా సరే డినామినేటర్లో ఉండే వాల్యూని రిమైనింగ్ ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది డైరెక్ట్గా. సో 7:8:6
ఓకేనా 2 4 జా 8 3 2 జా 6 7కి 7 ఉంటుంది ఫ్రాక్షన్ ఉండేటప్పుడు. ఓకేనా రైట్. అంటే డైరెక్ట్ ఎందుకనంటే ఇక్కడ ఏమీ లేదంటే ఏమర్థం అక్కడ అంటే 2 7/2 అదేవిధంగా 4/1 అదేవిధంగా 3/1 అంటే 2కి 1కి 1కి ఎల్సిఎం ఎంత 2. మరి 2 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 7 ఉంటుంది. 1 2 జా 2 అంటే 2 4 జా 8 1 2 జా 2 2 3 జా 6 అనమాట. ఇదే నీ యొక్క ఆన్సర్. అంటే ఇదేలానే డైరెక్ట్గా రాయమని చెప్తున్నాను. ఇప్పుడు ఏమన్నాడు అంటే మనకి ముగ్గురికి వచ్చిన ప్రాఫిట్ ఎంతమ్మంటే 378. సో దాన్ని నువ్వు ఇక్కడ చేస్తే ఏమొస్తుంది చూడమ్మా. 21 పార్ట్స్ అయినా 15 ప్లస్ 16 అంటే 21 పార్ట్స్ అనేది 378 అంట. 21 పార్ట్స్ అనేది 378. అయితే బి యొక్క వాల్యూ ఎంత? బి ఎంతమ్మా 8 పార్ట్స్ ఎంత? 8 పార్ట్స్ ఎంత? ఓకేనా. సో 8/21 ఇంటూ 378. సో 3 టేబుల్ 3 7s 3 1s 3 2s 3 6s 7తో కట్ చేస్తే 18s 18 8s ఎంతమంటే 144 అనేది మన యొక్క ఆన్సర్. సో ఆప్షన్ 2లో ఉంది చూడు ఇక్కడ. సో మరి ఇది చేయాలంటే అవసరం లేదు. మరి 8 యొక్క పార్ట్స్ ఎంత? 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఏదైతే తెగుతుందో అదే మన ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ మరియు బిలు 20,000 మరియు 35,000తో పెట్టుబడి వ్యాపారాన్ని ప్రారంభించారంట. ఎంత? 20,000 అండ్ 35,000. తమ పెట్టుబడి నిష్పత్తుల్లో లాభాలను పంచుకునే వారు అంగీకరించారు. ఏ, బి మరియు సిలు లాభాలను సమానంగా పంచుకోవాలనే షరతులతో సి వారితో 2,20,000 రూపాయల ప్రీమియం చెల్లించాడు. అయితే ఈ ప్రీమియంను ఏ మరియు బిలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారో అని అడుగుతూ ఉన్నాడు వాడు. ఓకేనా. సో అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, కానీ సి అనే వ్యక్తితో మనకు సంబంధం లేదు. ఎందుకు? వాడు అడిగింది మనకి ఏ మరియు బిలు మాత్రమే అడిగాడు. సో ఏ ఎంతమ్మంటే 20 రూపీస్, బి ఎంతమ్మంటే 35 రూపీస్. దీన్ని ఇదేనా రేషియో 4:7. ఇప్పుడు వాళ్ళు ఏమన్నాడంటే లాభాలను ఒకన సమానంగా పంచుకున్నారు. ఎలాగా? ముగ్గురు ఉన్నారు ఇక్కడ, అంటే 1:1:1. సో మరి ఇక్కడ వీడిది ఏమవుతుంది సార్ అంటే 1/3, వీడిది ఏమవుతుందంటే 1/3, వీడిది కూడా 1/3. అంటే మొత్తం 3 భాగాలు అయితే ఏ యొక్క భాగం ఎంత? 1/3. మరి బి యొక్క భాగం 1/3, సి యొక్క భాగం 1/3. అదేవిధంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది సార్ అంటే 4:7. అంటే మొత్తం 11 పార్ట్లలో బి యొక్క ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 4 రూపాయలు. దాని యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చింది సార్ అంటే 1/3. ఓకేనా. అయితే ఇప్పుడు మరి ఏమడుగుతున్నాడు వాడు? భాగస్వామి అంటే A:B వాడి యొక్క అంటే వీళ్ళిద్దరు ఈ సి అనే వ్యక్తి పెట్టిన అమౌంట్ని వీళ్ళిద్దరు ఏ విధంగా పంచుకుంటారని అడుగుతా ఉన్నాడు. కాబట్టి వీడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో నుంచి వీడికి వచ్చిన ప్రాఫిట్ అనేది తీసేస్తే వాడికి వచ్చిన అంటే సి అనే వ్యక్తి ఎంతైతే పెట్టాడో వాడి యొక్క ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. సో 12 - 1/33 ఇది ఏది వస్తుంది అంటే 1/33 అనేది ఏది వచ్చింది. అదేవిధంగా మరి బి ఏమొస్తుందామంటే 7/11 - 1/3. ఈ 1/3 ఎలా వచ్చిందమ్మా? అక్కడ ఉంది ప్రాఫిట్ అనేది. సో 21 - 11/33 అంటే ఎంతమంటే 10/33. ఇది బి వచ్చింది. ఇప్పుడు మనకు అడిగింది A:B అడిగాడు. A:B అడిగేటప్పుడు ఏం చేయాలి? సో 1/33 = 10/33. రేషియోలు అనేవి ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లో ఈక్వల్ ఉంటే తీసేసేవచ్చు. ఓకేనా. సో ఏమొస్తుందామంటే 1:10 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. అంటే ఆప్షన్ 4లో ఉంచుడు ఇక్కడ. సో 1:10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు కరెక్ట్గా నేను ఏం రాస్తున్నానో పాయింట్ అనేది నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తేనే నీకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ మరియు బిలు 20,000 రూపాయలు మరి 40,000 రూపాయలు వరుస పెట్టుబడి పెట్టారంట. ఎంత? 20,000 మరి 40,000. కానీ నీకేం చెప్పాను నేను? 20 రూపాయలు 40 రూపాయలు అనుకో. ఓకేనా. సో తర్వాత ఏమన్నాడు? సంవత్సరం చివరి వరకు మొత్తం లాభం ఎంత వచ్చిందంటే 15,000 రూపీస్ అనేది వాళ్ళకి లాభం రావడం జరిగింది. అయితే వ్యాపారం చూసుకున్నందుకు కొంత సొమ్ము జీతంగా ఇచ్చారంట. అప్పుడు అతను మొత్తం ఎంత తీసుకున్నాడు? ఎవరు? 7,000 రూపాయలు. ఎవరు తీసుకున్నారంటే ఎవరైతే వ్యాపారం చూసుకుంటా ఉన్నాడో వాడు.
ఎవరు చూసుకుంటున్నారు ఇక్కడ? ఏ అనే వ్యక్తి. ఓకేనా? అయితే జీతం మరి లాభంలో వాటాగా పొందితే అతని యొక్క కేవలం జీతం ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా? సో దీన్ని నువ్వు ఏ విధంగా చేయాలంటే చూడము ఒకసారి. ఏ మరియు బీలు, ఏ మరియు బీలు ఉన్నారు ఇక్కడ. సో ఏ మరియు బీలు ఉండేటప్పుడు ఏమన్నాడంటే ఏ ఎంత పెట్టాడమంటే 20,000 రూపీస్, 20,000. అండ్ బి అనే వ్యక్తి ఎంతమ్మా 40,000 రూపీస్ అనేది పెట్టడం జరిగింది. సో మరి వీడు ఏమవుతుందంటే 1:2 అనేది అయింది. ఎంత? 1:2. మరి ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు చూడమ్మా, మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే వాడికి ఇచ్చింది 15,000 రూపీస్. ఎంత? 15,000 రూపీస్ అనేది ఏకి ఇవ్వడం జరిగింది. సారీ, మొత్తం లాభం రావడం జరిగింది. ఇక్కడ మొత్తం లాభం వచ్చిందంటే ఎంత? మా టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 15,000. మరి కేవలం ఏకి ఏం చేశారంటే తన జీతంతో పాటు ప్రాఫిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారు సార్ అంటే 7,000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో నువ్వేం చేయాలి ఇప్పుడు? దాంట్లో 8,000 రూపీస్ అనేది అంటే బీకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఏకి వచ్చింది, ఇది బీకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ 8,000 రూపీస్ అనేది 2 పార్ట్సే కదా. 8,000 రూపీస్ అనేది 2 పార్ట్సేనే కదా, అంతేనా? ఇది కేవలం ప్రాఫిట్ మాత్రమే ఈ బీకి వచ్చింది. మరి ఈ 7,000 ఏమమ్మా ఏకి వచ్చిన జీతంతో పాటు ప్రాఫిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 7,000లో ఈ 8,000 మాత్రం కేవలం ప్రాఫిట్ మాత్రమే ఇస్తా ఉన్నాడు వీడు. ఓకేనా? సో అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుందమ్మా ఇక్కడ? 4,000 రూపీస్ అనేది అవుతుంది. ఎలా సార్ అంటే 8,000/2 అంటే 4,000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే మరి ఒక పార్ట్ ఏమవుతుందమ్మా 4,000 రూపీస్, అంతే కదా. సో ఇప్పుడు ఏ అనే పర్సన్కి మొత్తంగా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగితే అందులో వాడికి 4,000 రూపాయలు అనేది ప్రాఫిట్ వస్తే మరి 3,000 రూపాయలు అనేది వాడి పని చేసినందుకు ఇవ్వడం జరిగింది. అంటే ఎంత వచ్చింది వాడికి మొత్తంగా? ఇప్పుడు 3,000 రూపాయలు అనేది వాడికి జీతంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడమ్మా. వ్యాపారంలో ఏ మరియు బీలు యొక్క పెట్టుబడులు 3:2 నిష్పత్తిలో ఉంటాయి. మొత్తం లాభంలో 10% ఫౌండేషన్కి ఇచ్చి మిగిలిన దానిని పంచినప్పుడు ఏకి 810 రూపాయలు లాభం వచ్చింది. అయితే మొత్తం లాభం ఎంత అని అడుగుతూ ఉన్నాడు వాడు. ఓకేనా? సో ఏమన్నాడంటే చూడమ్మా, మొత్తం ఒక 10% అనేది ఫస్ట్ ఒక డొనేషన్ ఇచ్చేసారంట. సో మొత్తం అప్పుడు ఏకి ఎంత వచ్చింది? 810 రూపీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 3:2 నిష్పత్తిలో ఏ మరియు బీలు పంచుకున్నారు వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ని. సో అందులో ఏ అనే పర్సన్కి ఎంత వచ్చిందమ్మా అంటే 810 రూపాయలు అనేది రావడం జరిగింది. అంటే మరి ఇక్కడ ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 270 రూపీస్ అనేది అవుతుంది, అంతేనా? సో దాంట్లో ఇప్పుడు ఏమన్నాడు? 3 పార్ట్స్ వచ్చేసి 810 రూపీస్. అయితే మరి మొత్తం ఎంత అవుతుంది ప్రాఫిట్? సో 5/3 × 810, 3 టేబుల్లో కట్ చేస్తే 270 అంటే ఎంతమ్మా? సో 500, 5 7 35, 5 2 10 + 3 13 అంటే 1350 అనేది రావడం జరిగింది. ఎప్పుడు వాళ్ళిద్దరు కేవలం పంచుకునేది ఎంతమ్మా అంటే 1350. మరి మొత్తం ప్రాఫిట్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. మొత్తం ప్రాఫిట్ అనేది 1350 ఆన్సర్ పెట్టేస్తామంటే నో. ఒకవేళ ఆప్షన్లో 1350 ఉంటే చాలామంది ఆప్షన్ పెట్టేసే ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ లేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఆలోచిస్తావు. సో ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఈ 1350 అనేది 10% ఫౌండేషన్కి ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ అది. సో అంటే 90 పార్ట్స్ అనేది ఒక 90% అనేది 1350 అయితే మరి 100% ఎంత అవుతుందని అడిగాడు. సో 100/90 × 1350. ఓకేనా? ఇలాగా. సో నువ్వు ఇప్పుడు 003 ఎంత అంటే 15s. సో 1500. సో 1500 అనేది వాడి యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి.
ఫస్ట్ ఎప్పుడైనా ఇచ్చిన దాన్ని అంటే ఆ 10% లేదా 20% ఫౌండేషన్కి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్లో షేర్ చేసుకున్నారా, లేదు షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రాఫిట్ అంటే ఫౌండేషన్ ఇస్తా ఉన్నారని నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ మరియు బిసి సంయుక్త వ్యాపారంను చేయాలని భావించారు. ఏ 6 నెలలకు 6,500 రూపాయలు, బి 5 నెలలకు 8,400 రూపాయలు, సి 3 నెలలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టినందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ వర్కింగ్ మెంబర్గాను ఉండాలనుకున్నాడు, కానీ దానికోసం అతను లాభంలో 5% పొందుతూ ఉన్నాడు. లాభం ఎంత వచ్చిందంటే 7,400 రూపాయలు. అయితే బి యొక్క వాటాను కనుగొనండి అన్నాడు అనమాట. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల పార్ట్నర్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తికి ఇంకొక బిజినెస్ ఉండడం వల్ల ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు ఈ బిజినెస్ నువ్వే చూసుకో, సో నీవు వచ్చిన ప్రాఫిట్ ఎంతైతే ఉందో నువ్వు వ్యాపారాన్ని చూసుకున్నందుకు నీకు ఒక 10% అనేది నేను ఇస్తాను, మిగతా ఏమైతే ఉందో ప్రాఫిట్ అది ఇద్దరం కూడా షేర్ చేసుకుందామని అన్నాడు అనమాట. సో దానికని ఏమన్నారంటే ఇక్కడ ఏ, బి అండ్ సి ముగ్గురు వ్యక్తులు. ఏ ఎన్ని నెలలు అమ్మంటే 6,500 రూపాయలని 6 నెలలకు గాను ఉంచాడు. మరి బి అనే వ్యక్తి 8,400 రూపాయలని 5 నెలలకు గాను ఉంచాడు. మరి సి అనే వ్యక్తి 10,000 రూపాయలని 3 నెలలకు గాను ఉంచాడు. మరి ఇప్పుడు రేషియో ఫైండ్ చేయమ్మా. అన్నిటిలో జీరోస్ తీసేస్తే 5 టేబుల్లో 5 13s, 5 క్యాన్సిల్, 5 20s. అగైన్ 3 టేబుల్లో 3 క్యాన్సిల్, 3 2s. 2 టేబుల్లో 2 1s, 2 14s, 2 10s. సో ఫైనల్గా ఏమొచ్చిందామంటే 13:14:10 అనేది రావడం జరిగింది. అంటే A:B:C ఎంత వచ్చిందామంటే 13:14:10 అనేది రేషియో రావడం జరిగింది. అంటే మరి వాళ్ళ యొక్క మొత్తం లాభం ఎంత ఇచ్చాడు ఇక్కడ 7,400 రూపాయలు అనేది రావడం జరిగింది. కానీ దాన్ని ఏమన్నాడంటే నేను ఫస్ట్ ఒక 10% 5% అనేది అతను వచ్చిన లాభంలో నేను వర్క్ చేసినది తీసుకుంటున్నాను అన్నాడు. సో అంటే ఇక్కడ 7,400 రూపాయల్లో 5% అనేది ఫస్ట్ వాడు వర్క్ చేసినది తీసేస్తాడు అనమాట. అంటే ఎంతమ్మా అంటే ఇక్కడ 370 రూపీస్ అనేది వాడు వర్క్ చేసినందుకు తీసేస్తే మరి రిమైనింగ్ ఎంత ఉంటుంది సార్ అంటే ఇక్కడ 7,030 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ 7,030 రూపాయలు అనేది ముగ్గురు కూడా పంచుకుంటే ఓకేనా. అంటే ఎన్ని పార్ట్స్ ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ 7,030 రూపాయలు అనేది 37 పార్ట్స్. సో 37 పార్ట్స్ అనేది 7,030 రూపాయలు. అయితే మరి మనకు కావాల్సింది ఎవరు సార్ అంటే 14. అంటే బి అనే పార్ట్స్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇడు. సో 14 సో 37 1s 37. ఇంకా ఇక్కడ చేద్దాం చూడండి అమ్మా. 7030 దీన్ని 37 టేబుల్లో కట్ చేస్తే ఓకేనా. సో దానికంటే బిఫోర్ డైరెక్ట్గా అంటే మనకి డివిజిబుల్ రాదు కాబట్టి ఏం చేద్దామంటే 14 టేబుల్ అనేది మనకు రావాలి. ఓకేనా. 14 టేబుల్ రావాలంటే ఇందులో 7 అనే టేబుల్ ఉంది కదా 14లో. సో 7th డివిజిబుల్ అవ్వాలంటే 7 యొక్క డివిజిబిలిటీ రూల్ రావాలి. ఓకేనా. సో ఇది అవుతుందంటే ఇది అవుతుందంటే చూడమ్మా 7 డివిజిబిలిటీ రూల్ రావాలంటే కూడా ఏం చేయాలి, ఇదైతే ఉందో దాన్ని ఫస్ట్ డిజిట్లో నుంచి డబల్ చేసి నెక్స్ట్ ఉండే నెంబర్ని తీసేసేయాలి. అంటే సో 14. సో ఆన్సర్ ఏమవుతుంది, అది ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. లేదు నాకు అలా వద్దు ఇలానే చేద్దామంటే చెయ్యి. అంటే 37 ఎంత ఉంటుంది సార్ అంటే 33 3. అంటే ఎన్నిసార్లు అంటే ఇంక ఇక్కడ 9 టేబుల్. ఓకేనా. సో 333. సో అంటే 19 వచ్చింది ఇక్కడ. అంటే 90. మరి ఆన్సర్ ఏమమ్మా అంటే 190 × 14. సో 0 వదిలేసి కాసేపు 9 4 ఎంతమంటే 6. అంటే డిజిట్ తర్వాత అంటే 0 తర్వాత ఏముండాలి సార్ అంటే 6 అనేది ఉండాలి. సారీ ఎంత 6 అనేది ఉండాలి. 0 తర్వాత ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది కాదు. 0 తర్వాత ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. 0 తర్వాత 6 ఉంది కాబట్టి ఇది అవుతుంది. 0 తర్వాత 4 ఉంది కాబట్టి ఇది కాదు. అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మంటే
2660 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. మా యొక్క టెస్ట్ సిరీస్ అనేవి ఆర్ఆర్బి మరియు ఎనీ కాంపిటేటివ్లో అయినా సరే టెస్ట్ సిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను. ఓకేనా? దాంట్లో పరంగానే మా పిఆర్ అకాడమీలో ప్రతి టెస్ట్ కూడా మీకు ఎన్సీఆర్టీ బేస్ మీద, ఓకేనా, ఎన్సీఆర్టీ మెటీరియల్ మీదే మీకు టెస్ట్ అనేవి పెడతా ఉన్నాం. ఓకే, దాంట్లో నుంచి ముఖ్యంగా ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అన్నింటికీ కూడా టెస్ట్ సిరీస్ మా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. దాన్ని కేవలం 299 రూపాయలకే 90 రోజుల వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వెంటనే మా పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉండే కంటెంట్ మీరు ప్రివ్యూగా చూసి దాని నుంచే మీకు నచ్చిన కోర్సుని పర్చేజ్ చేస్తారని అనుకుంటున్నా. సో మా యొక్క కోర్సులు కూడా మీకు ప్రతి ఒక్కటి మా యాప్లో అవైలబుల్గానే ఉంటాయి. ఓకేనా? సో ఒకసారి మా యాప్ని విజిట్ చేయండి, నచ్చితేనే కోర్సుని తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.